కాలర్ ఉన్నారండి సంతోష్ కాలిఫోర్నియా నుంచి. సంతోష్ గారు, దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే ప్రసాద్ గారు. 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, బంగారు తెలంగాణ కాన్సెప్ట్ మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో ఎక్కడా అది పెద్దగా కనిపించలేదు, అంత అభివృద్ధి జరిగినట్టుగా కనిపించలేదు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు మీ నినాదం ఏంటి, మీరు ప్రజలకు ఏం చెప్తారు అని అనుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కవితక్క అక్కడ ఢిల్లీలో దర్యాప్తు అదంతా జరుగుతుంది కదా, మరి తను తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుకునే పరిస్థితి ఏమైనా వస్తుందా చెప్పండి. దానికి సంబంధించి మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి గారు సలహాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన బాగా మంచి స్పెషలిస్ట్, 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు బాగా సిబిఐ కేసులు ఎలా తప్పించుకోవాలో తెలుసు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు మాకేం అక్కర్లేదు. న్యాయపరమైన సలహాలు ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి సలహాలు అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి. కానీ తెలంగాణ ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదనేటువంటిది ఇది ఒక బూటక ప్రచారంలాగా కొనసాగుతూ ఉన్నది. 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు ఉండే. 22-23 నాటికి 3,12,398 రూపాయలు అయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే 2014 ముందు తెలంగాణలో విద్యుత్కు సంబంధించినటువంటి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే విద్యుత్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, అట్లాగే సంక్షేమం విషయంలో కానీ, ఈ మూడింటిలో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందనడానికి గత సంవత్సరం పండినటువంటి పంటలే మనకు తార్కాణం. ఎందుకంటే కాకతీయ మిషన్ ద్వారా మనం అన్ని చెర్లలో నీళ్లు నింపుకునేటువంటి ప్రక్రియ కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, అట్లాగే అన్ఇంటరప్టెడ్ నిరంతర విద్యుత్ ఇవ్వడం ద్వారా ఇలా రైతాంగానికి ప్రభుత్వమే ఆసరగా ఉండేటట్టు దేశంలోనే ఎవరూ చేయలేనటువంటి రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఏమీ చెయ్యలేదు, ఇంకా చెయ్యాల్సి ఉండేటటువంటి దాంతో నేను ఏకీభవిస్తాను. కానీ ఏమీ చేయలేదు అనేటువంటిది ఇది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు అని చెప్పడం అనేటువంటిది కేవలం అదే. అట్లాగే రెండవది కూడా, బీఆర్ఎస్ పార్టీ రేపు లోక్సభలో ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తే కూడా 2 జాతీయ పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మాకు విభజన హామీలకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి పార్టీ, ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2 పార్టీలు కూడా తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపించినటువంటి మాట వాస్తవం. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా సరైనటువంటి రీతిలో పరిష్కరించలేదు. అట్లాగే రెండవది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి పార్లమెంట్లో గలమెత్తడం కానీ, వాటిని తీసుకురావడంలో ఉద్యమాలు నిర్వహించడం కానీ, ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా అది ఫెయిల్ అయిందనేటువంటి విషయం అందరికి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా బలంగా తెలంగాణ గలం వినిపించడానికి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్షలు వినిపించడం కానీ, 2 కూడా స్థానికంగా సంబంధించినటువంటి సమస్యలు, జాతీయ సమస్యలు కూడా. ఇలా జాతీయ సమస్యలు చాలా మన మీదికి వస్తూ ఉన్నాయి. ఒకటి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి తీరు. రెండవది, అనేక విషయాల పట్ల కూడా రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి ప్రక్రియ కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వనటువంటి నేపథ్యం కావచ్చు, అట్లాగే అనేక మందిని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఎత్తివేసి ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కావచ్చు. ఇవన్నీ ఒక్కసారి మరణం వేసుకుంటూ ఉంటే ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా నిలబడతాయి. డెఫినెట్గా ప్రజలు ఈ విషయాలన్నీ కూడా లోతుగా అర్థం చేసుకొని రేపు ఆశీర్వదిస్తారనేటువంటి భావన మాకుంది.